వనపర్తి పట్టణంలోని దాచా లక్ష్మయ్య ఫంక్షన్ హాల్ నందు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వనపర్తి నియోజకవర్గ స్థాయి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెళ్ల చిన్నారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరితోపాటు అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు కీమ్య నాయక్, జెడ్పీ సీఈఓ యాదయ్య, వనపర్తి మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి, పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్. శ్రీ కొత్తకాపు శివసేనారెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా పరిషత్ సిఓ, వనపర్తి మున్సిపల్ చైర్మన్లకు, వైస్ చైర్మన్లకు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్లకు, పైలట్ కూడా ఎమ్మెల్యే గారు శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. అలాంటి పంట మార్పిడి మొక్కజొన్నతో చేసుకుంటే సులువైన పంట, రోగాలు తక్కువ ఉంటాయి. మనం ఎంతసార్లు ఆ పొలాన్ని అందిస్తే అంత ఎక్కువగా మొక్కలు పండుతాయనేటువంటి మాట కూడా మీతో మనం చెప్తున్నాను. అందుకని మొక్కలు మనకు కనుక ఇంట్లో బర్రెలు ఉన్నా, ఆవులు ఉన్నా దానాలు మనకు వస్తుంది. అదే మాదిరిగా అనేక ఉపయోగాలు ఈ మొక్కలతో ఉన్నాయనేటువంటి మాట కూడా మీతో నేను మనం చేస్తున్నాను. దాని తర్వాత మన హార్టికల్చర్ అధికారిగా చెప్పినాను. వారితో నా మనవి, ఈ వనపర్తి చుట్టూ ఉండేటువంటి గ్రామాలకు మీరు ఉచితంగా ఈ కూరగాయల విత్తనాలు సరఫరా చేయండి. మే నెలలోనే సరఫరా చేయండి. డ్రిప్ ఇరిగేషన్ ఫ్రీగా ఇవ్వండి. వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు వారికి ఇస్తే వాళ్ళు కూరగాయలు పండించి వనపర్తి మార్కెట్ తీసుకొని వస్తే మనకి ఎక్కడో బెంగళూరు నుంచి, కర్నూలు నుంచి, హైదరాబాద్ నుంచి కూరగాయలు రావాల్సిన అవసరం వనపర్తికి లేదు. అదేవిధంగా ఇక్కడ ఉండే మహిళలతో, ఇక్కడ ఉండే రైతులతో మనవి, ఎవరికైతే ఇంటి దగ్గర కూరగాయలు పెంచుకునే స్థలం ఉందో మీరు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ విత్తనాలు ఫ్రీగా ఇస్తుంది. మీరు కొంత సమయం వెచ్చించి, ఆరోగ్యం మహాభాగ్యం, ఆరోగ్యంగా ఉంటే ఇంకా అంతకన్నా మించింది కూడా లేవనేటువంటి మాట కూడా మీకు మనం చేస్తున్నాం. ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 11 వరకు ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకున్నాం. అన్ని గ్రామాల్లో జరిపినారు. మన పరిసరాలు శుభ్రంగా ఉండాలి, మన వీధులు శుభ్రంగా ఉండాలి, మన త్రాగే నీరు శుభ్రంగా ఉండాలి, మన పిల్లలు చదువుకునే పాఠశాల శుభ్రంగా ఉండాలి. ప్రతి ఊర్లో ఒక చిన్నపాటి డిస్పెన్సరీ ఉంది, వైద్యశాల, అవన్నీ కూడా శుభ్రంగా ఉండాలి. మన ఊర్లో ఉండే దేవాలయం, మన ఊర్లో ఉండే బడి, ఇవన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలని మనందరం కార్యక్రమాలు చేసుకున్నాం. జై శ్రీరామ్ అంటారు, అక్షరతలు పంపిస్తారు, మంత్రాలు చేస్తారు. ఇంకా అంతే మనం అన్నీ చెప్పి మనందరినీ మాయ చేస్తున్న ఆ పార్టీ కావాలన్నా, కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ, ఇందిరమ్మ రాజ్యం, మన ఇంటి బిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు. ఆయన మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందా లేదా? రేవంత్ రెడ్డి గారు కాపాడుకోవాలా
సర్పంచులు కానీ వివిధ హోదాలో ప్రభుత్వ ప్రతినిధులుగా ప్రజలకు ఎన్నుకోబడిన నాయకులందరూ, వారితో పాటు మిగతా నాయకులందరూ, వాళ్ళందరూ ఇక్కడికి వచ్చిన మహిళలందరూ, మిగతా మనం అందరం మనం ప్రజలకు తీసుకుపోయే దానిలో కొంచెం వీకున్నాం. అందుకే ఈ ప్రజాప్రతినిధులకు అవగాహన చేసేదానికి కొంతమంది సోషల్ మీడియా పెట్టుకొని చెప్పిందే చెప్పి అబద్ధాలు చెప్పడంలో మాటలు నమ్ముతారు. కాబట్టి మనం నిజాలు తీసుకుపోయే దానిలో కొంచెం వెనుకబడి ఉన్నాం. మనం చేసిన స్కీమ్స్ అన్ని ప్రజల్లోకి తీసుకుపోయి ఈ 2 ఏళ్ళ మన సక్సెస్ పాలన, ప్రజాపాలన, రేవంత్ రెడ్డి గారి సర్కార్ని మనం అభినందించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అవన్నీ తీసుకుపోవాలని దాంతో రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గర్వంగా పనిచేసే విధంగా మీ అందరినీ గౌరవించుకుంటున్నాం. కాబట్టి ఫస్ట్ మీరందరూ ఈ 2 ఏళ్ల పాలనలో మమ్మల్ని, మా పార్టీని, రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రి గారిని అభినందించి మేము చేసిన స్కీమ్స్ అన్ని ప్రజలకు తీసుకుపోయడానికి మొట్టమొదటిగా అధికారులందరూ చేస్తారని, చేస్తున్నారని, ఇంకా ఎక్కువ చేయాలని మనందరం ఒకసారి చప్పట్లతో జిల్లా అధికారులకు అందరికీ అభినందన తెలపాల్సిందిగా కోరుకుంటూ చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి మొట్టమొదటిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు 16,000 కోట్ల రూపాయలు ఈరోజు మనకు అదనపు బడ్జెట్ లో మన రాష్ట్రం వస్తే, ఈరోజు రేవంత్ రెడ్డి చేతికి వచ్చినప్పుడు 7.5 లక్షల కోట్ల అప్పు అయింది. ఇప్పుడు మన ఇదే ఉంది, నాకు ఇంకా 10 లక్షలు అప్పు అనుకోండి, నేను అప్పు నుండి అప్పు కట్టాలి, ఈ వడ్డీ కట్టాలి, ఇంట్లో నా పార్యటనలు చూసుకోవాలి.